పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా భాష్యం ప్రణయ్ను టీడీపీ అధిష్టానం ప్రకటించింది. తనపై నమ్మకం ఉంచి తననే అభ్యర్థిగా ప్రకటించినందుకు టీడీపీ అధినేత చంద్రబాబుకు భాష్యం ప్రవీణ్ ధన్యవాదాలు తెలిపారు. ముందు నుంచి పెదకూరపాడు నియోజకవర్గం టీడీపీ కంచుకోట అని, నియోజకవర్గంలోని ప్రజలు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు తనను తప్పకుండా ఆశీర్వదిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నియోజకవర్గంపై తనకు పూర్తి స్థాయిలో పట్టుందని, అందరూ నాయకులకు కలుపుకొని ముందుకు వెళతాను అంటున్న పెదకూరపాడు టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్తో మా ప్రతినిధి నరసింహారావు ఫేస్ టు ఫేస్ చూద్దాం. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్ని తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఈ ప్రకటన పైన ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు, అంతేకాకుండా కూడా పెదకూరపాడు నియోజకవర్గం ప్రజలకు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ ఏం చెప్పన్నారు, దీనిపై మనతో మాట్లాడడానికి టీడీపీ పెదకూరపాడు అభ్యర్థి భాష్యం ప్రవీణ్ గారు ఉన్నారు. ఆయన మాట్లాడదాం. చెప్పండి, మీరు అధిష్టానం మేము ప్రకటించినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? పెదకూరపాడు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను కేటాయించిన జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా కృతజ్ఞతలు. అట్లానే నన్ను వెన్నంటి ప్రోత్సహించిన మా యువనాయకుడు శ్రీ నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అట్లనే పెదకూరపాడు నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో వారందరి సహకారంతో, అట్లనే ఇప్పటివరకు ఇన్ఛార్జిగా ఉన్న కొమ్మాలపాటి శ్రీధర్ గారి సహకారంతో, వారి నేతృత్వంలో నేను ముందుకు వెళ్తానని తెలియజేసుకుంటున్నాను. అట్లానే నియోజకవర్గంలో మా కార్యకర్తలు కూడా గత 5 సంవత్సరాలుగా కేసులు పెట్టబడి ఎంతో ఇబ్బంది పడి ఉన్నారు. వారందరికి కూడా న్యాయం జరిగేలాగా చూస్తారని ముందు చెప్తున్నాను. పెదకూరపాడు నియోజకవర్గ ప్రజలందరూ ముక్తకంఠంతో, ఏకాభిప్రాయంతో నన్ను గెలిపించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. సార్, ఫస్ట్ టైం రాజకీయాల్లోకి వచ్చారు, ఫస్ట్ టైం పోటీ చేయబోతున్నారు, ఎలా అందరినీ ఓన్ చేసుకోబోతున్నారు, వాళ్ళందరినీ ఏం కోరుతారు? నియోజకవర్గ ప్రజలందరితో, నాయకులతో నాకు ఎప్పటి నుంచో పరిచయాలు ఉన్నాయండి. నేను ఆ నియోజకవర్గానికి కొత్త ఏమో కానీ తెలుగుదేశం పార్టీ కొత్త కాదు. గత కొన్ని సంవత్సరాలుగా నేను తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూనే ఉన్నాను. అట్లానే గత 4 సంవత్సరాలుగా కూడా నాకు నియోజకవర్గ ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయి. నియోజకవర్గంలో అందరితో కూడా, నాయకులతో కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలతో కానీ సంబంధాలు ఉన్నాయి. దాదాపు ఒక 40 గ్రామాల్లో మా యొక్క రిలేషన్స్, బంధువులు ఉండటం జరిగింది. అట్లానే నాకు చదువుకునే రోజుల్లో నా క్లాస్మేట్స్ ఎంతోమంది ఈ నియోజకవర్గంలో ఉండటం జరిగింది. అందువల్ల నాకు ఈ నియోజకవర్గంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి సంబంధాలు ఉన్నాయని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా కూడా అక్కడ 2 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే శ్రీధర్ గారు, వాళ్ళ వర్గం కూడా ఉంటారు కదా, మీ వర్గం అందరిని ఎలా కలుపుకోబోతున్నారు, వాళ్ళందరికీ మీరు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? ఇక్కడ వారి వర్గం, వీరి వర్గం అనేది ఏం లేదండి. మొత్తం తెలుగుదేశం పార్టీ వర్గమే, కుటుంబ సభ్యమే. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే ఎవరైనా కానీ అందరూ కూడా నాకు సహకరిస్తారు. తెలుగుదేశం పార్టీ శ్రీధర్ గారి నేతృత్వంలోనే మేము ముందు కార్యక్రమాలు కూడా చేస్తాము. వారు కూడా నాకు కలిసి వస్తారని ఇప్పుడే నేను సీట్ అనౌన్స్ అయిన తర్వాత వారిని వెళ్ళి కలవటం జరిగింది. వారిని కూడా కలుపుకుపోయి వారితో కలిసి కార్యక్రమాలు చేస్తామని చెప్తున్నాను. సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి ఈరోజు టీడీపీ అధిష్టానం తనపైన నమ్మకంతో ఈ అవకాశం కల్పించినందుకు అధిష్టానానికి అభినందనలు, కృతజ్ఞతలు చెప్తున్నారు. మరోవైపు టీడీపీ కంచుకోట పెదకూరపాడు నియోజకవర్గం, అంతేకాకుండా కూడా అందరిని కలుపుకొని పోతాం, రాబోయే ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగురుతుంది, అంతేకాకుండా కూడా తప్పనిసరిగా పెదకూరపాడు నియోజకవర్గం ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటామని చెప్పేసి కూడా భాష్యం ప్రవీణ్ చెప్తున్నారు. కెమెరామెన్ అనిల్తో నరసింహారావు, HM TV, గుంటూరు.